ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాపాలన గ్రామ సభలు గందరగోళ సభలుగా మారాయి. తెలకపల్లి మండల కేంద్రంలో జరిగినటువంటి గ్రామ సభ గందరగోళ సభగా మారడమే కాకుండా రచ్చరచ్చగా మారింది. అక్కడికి వచ్చినటువంటి అధికారులు రేషన్ కార్డులు, ఇతరమ్మ గృహాలకు సంబంధించినటువంటి పేర్లు చదవగానే అక్కడ గందరగోళం మొదలైంది. నిజమైనటువంటి లబ్ధిదారులు, అర్జీ పెట్టుకున్నటువంటి లబ్ధిదారుల పేర్లు కనిపించకపోయేసరికి ప్రజలు ఒక్కసారి ఆగ్రహానికి గురై అధికారాన్ని నిలదీస్తున్నటువంటి క్రమంలో అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం పట్ల అధికారాన్ని నిలదీస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ నేతలు కలగజేసుకొని మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారన్నట్టుగా, మీకేం హక్కు ఉంది మాట్లాడడానికి అన్నట్టుగా ప్రవర్తించడమే కాకుండా అడుగుతున్నటువంటి బీఆర్ఎస్ నేతల పైన దుర్భాషలాడమే కాకుండా వారిపైన వివాదానికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ నేతలే టార్గెట్గా వారిపైన దుర్భాషలాడడం, దాడులు చేయడమే అన్నట్టుగా అక్కడ ప్రవర్తించారు. మీకు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, మేము మొత్తం చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తన తీరు కనిపించింది. పోలీసు పహారా మధ్యన ఇదంతా కూడా గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. అక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చెప్పినట్టుగానే కాంగ్రెస్ వాళ్ళకే ఈ పథకాలు వస్తాయన్నట్టుగానే ఆ లిస్టు ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో నడుస్తున్నటువంటి ప్రజాపాలన గ్రామ సభలు అడుగడుగున ఆంక్షలు, నిర్బంధాల మధ్యన సాగుతూ ఉన్నాయి. మన్ననూరులో జరిగినటువంటి గ్రామ సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా రాకుండా అక్కడ 100 మీటర్ల దూరంలోపే వాళ్ళకు ఆంక్షలు విధించి అక్కడికక్కడనే పంపించే ఏర్పాటు చేశారు. వలయంగా ఏర్పడినటువంటి పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిని కూడా గ్రామ సభకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనితో అక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేను సామరస్యంగా ఉన్నటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్ళడానికి గ్రామ సభ ఉంటుందని చెప్పేసి మేము ఆయనతో విన్నవించుకోవడానికి వెళ్తామని చెప్పి పోలీసులకు చెప్పినప్పటికీ కూడా ససేమిరా అంటూ అక్కడికి ఒకరిని కూడా పంపించకపోవడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులపైన, తర్వాత పేద ప్రజలపైన ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో రవాణా శాఖ, ఆర్టీసీ సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డ్రైవర్స్ డే సందర్భంగా ఆర్టీసీ వారితో పాటు రవాణా శాఖ ఆధ్వర్యంలో మాసోత్సవాల సందర్భంగా పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, యాక్సిడెంట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని నివారించి కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లతో పాటు ఆర్టీసీ డిఆర్ఎం కవితతో పాటు ఎంవీఐ అశోక్ కుమార్, పలువురు ఆర్టీసీ సిబ్బంది, ఎంవీఐ సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.